మనం గనక ఒక క్యాన్సర్ తీసుకుంటే 60% వరకు క్యాన్సర్లు మన అలవాట్ల వల్ల, మన లైఫ్ స్టైల్ వల్లే వస్తాయి. ఓహో! ఫర్ ఎగ్జాంపుల్ మనం లంగ్ క్యాన్సర్ తీసుకుందాం. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఇన్ ఇండియా లంగ్ క్యాన్సర్ తీసుకుందాం. ఓరల్ క్యాన్సర్ తీసుకుందాం. ఈ రెండిటికి 100 మందికి తీసుకుంటే 90 మందికి ప్రధానమైన కారణం ఏముంటుంది అంటే స్మోకింగ్. ఓకే. స్మోకింగ్ అనేది పెరిగింది. మన స్ట్రెస్ లైఫ్ వల్లో, దేనివల్లో మనకి స్మోకింగ్ అనేది, బ్యాడ్ హ్యాబిట్ ఆల్కహాల్ అనేది మనకి పెరుగుతూ వస్తుంది. ఇది అలవాట్లనేది. అండ్ అదర్ ఏంటంటే ఒబేసిటీ. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ పాండమిక్ అక్రాస్ ద వరల్డ్. ఓకే. వరల్డ్ మొత్తంలో ఒబేసిటీ అనేది మనకి పెరుగుతూ ఉంటుంది. ఒబేసిటీ ద్వారా కూడా మనకు చాలా రకాల క్యాన్సర్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎండోమెట్రియల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ఇట్లాంటి ఒబేసిటీ రిలేటెడ్ క్యాన్సర్స్ ఇవి మనకి ఒబేసిటీ అనేది పెరుగుతుంది. సో మనకు ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నాం. తినడం వల్ల. ఎక్కువ స్మోక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల స్టమక్ క్యాన్సర్ వస్తుంది. రెడ్ మీట్స్ ఎక్కువ తినడం వల్ల కోలాన్ క్యాన్సర్ వస్తుంది. ఇట్లా మనం తినే ఆహారపు అలవాట్లు కూడా చాలా వరకు చేంజ్ అయ్యాయి. అండ్ మనం చాలా వరకు తినేది అడల్ట్రేటెడ్ ఫుడ్. దీనివల్ల కొన్ని రకాల ఇబ్బందులు ఉంటున్నాయి. ఇంకోటి ఏంటంటే మనం హెల్దీ అంటే వాకింగ్, ఎక్సర్సైజెస్ ఇవి మనం కంప్లీట్గా మానేసాం చాలా వరకు. రైట్. అట్లీస్ట్ ఇన్ ఏ డే 30 to 40 minutes బ్రిస్క్ ఎక్సర్సైజ్ అనేది మన బాడీకి చాలా మ్యాండేటరీ. ఇది మనలో చాలా రకాల హార్మోన్స్ బ్యాలెన్స్ని కానీ, లైఫ్ స్టైల్ చేంజెస్ని కానీ, మన బాడీలో ఉండే కాంపోజిషన్ కానీ అవన్నీ మారుస్తుంటుంది అనమాట.